అటెన్షన్. నేను ఈ వీడియోలో ఏ సెక్షన్ గురించి చెప్పడంలా, ఏ జడ్జిమెంట్ గురించి చెప్పడంలా. నేను ఒక జాగ్రత్త చెప్తున్నా. మనం రకరకాల లోన్స్ తీసుకుంటూ ఉంటాం. రెగ్యులర్ ఇన్కమ్ ఉంటే ఏం ఇబ్బంది ఉండదు. అలా కాకుండా రెగ్యులర్ ఇన్కమ్ లేకుండా లోన్లు తీసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. నేను ఈ వీడియోలో ట్రాక్టర్ లోన్ గురించి చెప్తున్నా. ట్రాక్టర్ లోను విలేజెస్లో ఎక్కువగా తీసుకుంటారు. ఎవరికైతే ఎక్కువ డబ్బులు ఉంటాయో, ఎక్కువ పొలాలు ఉంటాయో వాళ్ళు సొంత వర్క్ కోసం తీసుకుంటారు. వాళ్ళకేం ఇబ్బంది ఉండదు. కానీ ఎవరైతే ట్రాక్టర్ కొనుక్కొని దాన్ని నడుపుకొని జీవనం సాగిస్తూ ఈఎంఐ కట్టేందుకు ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకే ఇబ్బందులు వచ్చేది. ఎందువల్లంటే ప్రతిరోజు బాడుగులు ఉండవు. ఒక స్టాండర్డ్ ఇన్కమ్ అనేది ఉండదు. ఒక ట్రాక్టర్ కొనాలంటే మినిమంలో మినిమం ₹1,00,000 డౌన్ పేమెంట్ కట్టాలి. డౌన్ పేమెంట్ కట్టిన తర్వాత 1-2 ఈఎంఐలు బాగానే కడతారు. బయట అప్పు చేసి కడతారు. ఎలాగోలా కష్టాలు పడి 2-3 ఈఎంఐలు కట్టారనుకోండి, తర్వాత ఏమవుద్ది? రెగ్యులర్ ఇన్కమ్ ఎలాగూ ఉండదు. సో ఈఎంఐ కట్టలేకపోతారు. ఈఎంఐలు కట్టకపోతే ఏమవుద్ది? ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఆ వెహికల్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కొన్ని నెలలు పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ కాడ పెట్టుకున్న టైంకి కూడా ఈఎంఐ కట్టమంటారు. సో వీళ్ళు కట్టలేరు. వీళ్ళే 7-8 లక్షలు లోన్ ఇచ్చి ఉంటారు. కానీ ఆ ట్రాక్టర్ని ఆక్షన్లో 3-4 లక్షలకు అమ్మేస్తారు. వీళ్ళకేం పోయిందా? ఏం పోదు. ఎందుకంటే వాళ్ళు రికవరీ చేసుకుంటారు. ఎట్లా రికవరీ చేసుకుంటారు? ఆ ట్రాక్టర్ అమ్మేసిన తర్వాత ఏదో 3-4 లక్షలు మళ్ళీ బాకీ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? ఆర్బిట్రేషన్లో వేస్తారు కేసు. వాళ్ళకి అవార్డు కూడా వస్తుంది. వాళ్ళకి ఫేవర్గా అవార్డు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వెంటనే కోర్టుకు రారు. ఒక 4-5 సంవత్సరాలు ఆగి నిదానంగా ఒక 10 లక్షలకి వేస్తారు కేసు. లోన్ తీసుకున్నోడి మీదే కాదు, గ్యారెంటర్ల మీద కూడా వేస్తారు. ఎలా రికవరీ చేసుకుంటారు? వీళ్ళు ఆర్బిట్రేషన్ అవార్డుని ఎగ్జిక్యూషన్కి వేసినప్పుడు లోన్ తీసుకున్న వల్ల లేదా గ్యారెంటర్ల ప్రాపర్టీని కోర్టులో అటాచ్ చేయమని చెప్పేసి కేసు వేస్తారు. అంటే మీరు బాగుపడదామని చెప్పి ట్రాక్టర్ తీసుకొని ఉన్న ఇంటినో ఉన్న 1 ఎకరానో అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేనేం కొత్తగా చెప్పడంలా, ఇప్పుడు జరిగేది అదే. చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు కానీ ఫైనాన్సులు కానీ మీ కష్టాలు వినరు. సో బాగా బతకదామని చెప్పి ట్రాక్టర్ తీసుకొని అప్పులు పాలై ఉన్న 1 ఎకరానో లేకపోతే ఇంటినో అమ్ముకోబాకండి.